ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాల్లో ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనము వింటూ ఉన్నాం అనేక వాక్యాలలో. అయితే ఈరోజు నా అంశము స్పష్టమైనటువంటి ప్రార్థన. దేవుని యొద్ద నుంచి ఒక దీవెన, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇంకనూ ఆ ప్రార్థనకి జవాబు పొందుకోలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైతే జవాబు పొందుకోలేదో నిరాశలో, నిస్పృహలో, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లేదా అన్నటువంటి నిరాశలో మిగిలిపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ప్రార్థన స్పష్టంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఉదాహరణకి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవజనులు డాక్టర్ పాల్ యాంగిచో గారిని మనం గమనించినప్పుడు ఆయన సేవ జీవిత ప్రారంభ దినాలలో చాలా పేదరికంలో సేవను ప్రారంభించారు. ఆయన దగ్గర కనీసము ఒక బల్ల కానీ, కుర్చీ కానీ, సాప కానీ ఏది కూడా లేనటువంటి పరిస్థితులలో మరి దైవజనులు సేవను ప్రారంభించారు. కొన్ని వేల కిలోమీటర్లు ఆయన కాలినడకతోనే చాలా పరిచయం చేశారు, ప్రార్థన చేశారు. ఒకానొక సమయంలో ఒక మంచి బల్ల కావాలి, ఒక చైర్ కావాలి, పరిచయకు ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. చాలా కాలం ప్రార్థన చేశారు, కానీ ఏ విధమైనటువంటి జవాబు పొందుకోలేదు. మరి ఆ అడిగినవి పొందుకున్నప్పుడు నిరాశపడి ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ నేను విన్నాను అని చెప్పినప్పుడు, అయ్యా మీరు నా ప్రార్థన విని ఉంటే మరి నాకెందుకు మరి నేను అడిగిన ఈవులు ఇవ్వలేదని చెప్పినప్పుడు, నువ్వు కావాలని అడిగావు కానీ ఏవి కావాలనేది స్పష్టంగా నువ్వు అడగలేదు కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఇలాగ చాలామంది నా బిడ్డలు ఇలాగే వారు అడుగుతూ ఉన్నారు, కానీ స్పష్టత లేకపోవటం వలన పొందుకోలేకపోతున్నారని దేవుడు చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి ప్రార్థించి కన్నీరు కార్చి ఆ బల్ల టేకుతో ఉండాలి, పలానా సైజ్ అని ప్రార్థన చేశారు. తను ఆశించినటువంటి చైరు చుట్టూరు తిరిగేటువంటి ఒక చైర్ అయి ఉండాలని, అడిగిన సైకిల్ ప్రభువా నాకు అమెరికన్ మోడల్ సైకిల్ కావాలని ప్రార్థించారు. పిల్లరా, చాలా దినాలైన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు ఎలా వచ్చిందంటే చూడండి, సంఘంలో సాక్ష్యం చెప్పేశారు, దేవుడు నాకు ఇచ్చేసాడని విశ్వాసంతో సాక్ష్యం చెప్పారు. యవన బిడ్డలు చాలామంది ప్రశ్నించి అది ఎక్కడ ఉందని అడిగినప్పుడు, అవి నా గర్భంలో నేను ధరించి ఉన్నాను, త్వరలోనే రాబోతున్నాను అని చెప్పినప్పుడు యవన బిడ్డలు చాలా మంది నవ్వుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత మరి ఆ కొరియా దేశం నుంచి విడిచి అమెరికా వెళ్ళటానికి మిషనరీస్ వెళ్ళిపోయేటువంటి సమయంలో పాల్ యాంగిచో గారికి కొన్ని బహుమానాలు ఇచ్చారు. ఆ బహుమానాలు ఏంటని వెళ్ళి చూసినప్పుడు పాల్ యాంగిచో ఆశ్చర్యానికి గురైపోయి ఆయన మరి ఆ సమయంలో చూస్తే ఏదైతే బల్ల అడిగారో అదే సైజు తోటి బల్ల, తను కోరుకున్నటువంటి చైరు, తర్వాత అమెరికన్ మోడల్ సైకిల్ని అక్కడ వారు బహుకరించినట్లు చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ వెంటనే వాటిని చూసినప్పుడు తన కంట్లో నీళ్లు ఆగకుండా కన్నీరు కార్చి దేవుని స్తుతించి దేవుని మహింపరిచారు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు ప్రార్థన చేసాము, జవాబు పొందుకోలేదు, నిరాశలో ఉన్నామేమో, కానీ ఇది మొదలుకొని ఏది కావాలి అని అడుగుతున్నావో అది స్పష్టంగా ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రార్థన, పర్టికులర్గా నాకు ఈ వస్తువు కావాలని పేరెత్తి విజ్ఞాపన చేయండి. ఖచ్చితంగా నా దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ వివాహం కోసం ఎదురు చూస్తున్నావా, అయితే నువ్వు ఎటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి భర్త కావాలి, భార్య కావాలని నువ్వు ఆశిస్తా ఉన్నావో వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ జీవితంలో జవాబు దయచేయబోతున్నారు. చాలామంది అప్పు సమస్యలోనే బాధపడుతూ ఉండవచ్చు. ఎన్ని అప్పులు మీకు ఉన్నాయో, ఎన్ని అప్పులు తీరాలో పేరెత్తి విజ్ఞాపన చేయండి. నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. మీ కలిగినటువంటి అప్పులన్నిటినీ నా దేవుడు తీర్చబోతున్నాడు. ఏ బలహీనతతో ఉన్నావో స్వస్థపరుచు ప్రభు అని ప్రార్థన చేస్తే నీవు స్పష్టంగా నీ బలహీనతను ఎత్తిపట్టి ఆ పేరెత్తి విజ్ఞాపన చేయండి. అది క్యాన్సర్ అయినా, బహు భయంకరమైనటువంటి నయము కానటువంటి రోగమైనా నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి అందరం కూడా స్పష్టంగా ప్రార్థన చేసి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని మహిమకరంగా జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.